లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ది ప్యారడైజ్ అండ్ పెడ్డి రెండు బాక్స్ ఆఫీస్ వరకు అయితే సిద్ధంగా ఉన్నాయి. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. కాకపోతే రెండు ఒకే రోజు రిలీజ్ అయితే ఇంకా పెద్ద బీభత్సం సృష్టించాయని నేనైతే అనుకుంటున్నా. బైదేవి ఒక రోజు గ్యాప్తో అయితే మన ముందుకు రాబోతున్నాయి. 26 మార్చ్ వచ్చేసి ప్యారడైజ్ మూవీ రాబోతుంది. 27 మార్చ్ వచ్చేసి పెడ్డి మూవీ అయితే రాబోతుంది. రెండు ఒకే రోజు రిలీజ్ అయితే ఇలాంటి రికార్డ్స్ కెడతాయని నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. బైదేవి రామ్ చరణ్ ఫ్యాన్స్ అండ్ నాని ఫ్యాన్స్ మధ్య వార్ అయితే ఇప్పటి నుంచే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. చూడాలి అప్పటికి ఏ మూవీ కాంప్రమైజ్ వెనక్కి తగ్గుతుందో. బైదేవి ఇద్దరు సెకండ్ డైరెక్టర్స్ కాబట్టి ఇద్దరు ఫస్ట్ ఫిలిం బ్లాక్ బస్టర్ కొట్టిన వాళ్ళే. ఇద్దరు సెకండ్ ఫిలింతో అయితే మన ముందుకు రాబోతున్నారు. ఒక పక్క గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు, ఒక పక్క నేచురల్ స్టార్ నాని గారు అయితే బాక్స్ ఆఫీస్ వరకు అయితే సిద్ధంగా ఉన్నారు. చూడాలి ఏ మూవీ ఎలాంటి రికార్డ్స్ అయితే క్రియేట్ చేస్తుందో. 2 మూవీస్ మీద భారీ హైప్స్ అయితే ఉన్నాయి. ఇప్పటికే 2 మూవీస్ నుంచి క్లిప్స్ అయితే రిలీజ్ అయ్యాయి. 2 క్లిప్స్ కూడా రికార్డ్స్ అయితే బ్రేక్ చేశాయని చెప్పొచ్చు. టైర్ 2లో నాని గారు రికార్డ్స్ పెడితే టైర్ 1లో రామ్ చరణ్ గారు అయితే రికార్డ్స్ పెట్టారు. చూడాలి 2 మూవీస్ రిలీజ్ అయ్యి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాయో. TFI రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది అనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పొచ్చు భయ్య. చూడాలి ఎలాంటి వండర్స్ అయితే క్రియేట్ చేస్తాయి ఈ 2 మూవీస్. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. 2 మూవీస్ ఒకే రిలీజ్ లేకపోతే ఒక డే గ్యాప్తో రిలీజ్ అయితే ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదో కూడా కామెంట్ చేయండి మీకు.